మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించాలని వంశీకి సూచించింది. ఇలా ఉంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, ఈ దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. ఇక మరోవైపు సత్యవర్ధన్ కేసులో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు విచారణ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు, వల్లభనేని వంశీని కస్టడీలో ప్రశ్నించడంతో పాటుగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. కిడ్నాప్ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో 5 మాత్రమే అరెస్ట్ అయ్యారన్నారు. అలాగే మరో 6 ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ పోలీసుల కస్టడీలో ఉన్నారని, అతన్ని ప్రశ్నిస్తే సరిపోతుందన్నారు. ఈ తర్వాత కోర్టు ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదైంది. వీరిలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తర్వాత వీరంతా విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ రిలీఫ్ దక్కలేదు. బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ/ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కూడా పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఆయనకి షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ/ఎస్టీ కోర్టును ఆశ్రయించాలంటూ న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తర్వాత వారు విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా 36 మందికి ఎదురుదెబ్బ తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ/ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో 5 మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో 6 ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతన్ని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.